ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు తీసుకురాని మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీలో కూడా నిధులు సమకూర్చలేదని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఒక కొడంగల్ నియోజకవర్గానికి 4,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు నిన్నటి రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్ని నిధులు కేటాయించారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అట్టి బడ్జెట్లో ప్రజాపాలన 6 గ్యారెంటీలకి నిధులు సమకూర్చినటువంటి బడ్జెట్గా మిగిలిపోయింది. అది గత 2 రోజుల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలను ఒప్పించి ప్రజా సంక్షేమ బడ్జెట్ను ప్రవేశపెడితే దాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళు పెట్టిన బడ్జెట్లో అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు నిధులు సరిపోతాయని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణకు నిధులు చేయలేదు భారతీయ జనతా పార్టీ ఎంపీలు అని చెప్పి విమర్శించిన వాళ్ళకు మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొడంగల్ నియోజకవర్గానికి 4,000 కోట్లు తీసుకొచ్చుకున్నాడు. మిగతా 118 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు మీ కళను ఎక్కడ పెట్టుకున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 119 నియోజకవర్గాల వారిగా ప్రవేశపెట్టారని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము తెలంగాణకు వేలాది కోట్ల రూపాయలను బడ్జెట్లో రకరకాల పద్ధతుల కింద పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి నాయకులు ఒకసారి తిరిగి నిన్నటి బడ్జెట్ను పరిశీలించి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఆరంభ శూరత్వంగా ఉందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. శుష్క వాగ్దానాలు మరి కాబట్టి ఇక్కడ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇవాళ ఉస్మానాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక కాన్స్టిట్యూన్సీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఈ ఉస్మానాబాద్ కాన్స్టిట్యూన్సీ లేదా? ఇక్కడ మంత్రివారు ఏం చేస్తుంది కదా?
ఇక్కడ బీసీలకు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు, ఈ బీసీల బడ్జెట్ ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఒక్క రూపాయి కూడా ఇవాళ బీసీలకు ప్రవేశపెట్టిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉంది. ఇక స్థానిక మంత్రివర్యులు, బీసీ మంత్రివర్యులు మరి వారు మనకు ఈ బీసీల పట్ల చిన్న చూపు చూస్తుంటే మరి ఏం చేస్తున్నారు. కాబట్టి వెంటనే దీనికి పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్తూ కాని పక్షంలో కూడా తన మంత్రి పదవి రాజీనామా చేయాలని చెప్పేసి